ఆడుకుందాంరా అందగాడా అందరా చంద్రుడా అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా అన్నట్టు 5 ఏళ్ళు 3 ముక్కలాటాడిన జగనన్నయ్య ఇప్పటికీ అదే కూత కూతున్నాడు. అసలు రాష్ట్రానికి రాజధాని ఉండాలనుకుంటున్నాడో ఉండొద్దనుకుంటున్నాడో అసలు జగనన్న ఏటనుకుంటున్నాడో అస్సలు అర్థం కావటం లేదు. పద్దాకా అమరావతి మీద పడి ఏడుతున్నారు వైసీపీ వాళ్ళు. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అమరావతిని పట్టించుకుని చకచకా భవంతులన్నీ కట్టేసుంటే ఇప్పుడు ఈ విషయం వేరేలా ఉండేది. కానీ తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు జగనన్న అమరావతిని పక్కన పారేసి తన 3 ముక్కలాట తాను ఆడేయాడు. పోనీ అట్టయ్యమైనా సాధించాడా? రాష్ట్రానికి ఏటైనా మంచి చేశాడా? రాజధాని కట్టాడా అంటే ఏటీ లేదు. పరువు తీసాడు. పోయిన 5 ఏళ్ళు మీ రాష్ట్రానికి రాజధాని ఎదురా అని ఎవడైనా అడిగితే మన మొహం రకరకాలుగా మారిపోయేది. రాజధాని లేని రాష్ట్రం అని పక్క రాష్ట్రాల వాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. అబ్బో ఏపీ మీద ఉందని జోకులు ఏ రాష్ట్రం మీద లేవు. అవన్నీ ఇప్పుడిప్పుడే మరుగున పడిపోతున్నాయి. ఏపీకి రాజధాని అమరావతి రాబోయే కాలంలో నెంబర్ 1 రాజధాని కాబోతుంది అని ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆశలు సిగురుతున్నాయి.